పదవి కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటారా? పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలు చేసినటువంటిది మనం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో నిన్న ఏమని పదవి కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి ఆ వ్యాఖ్యల్లో ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా మరి స్పీకర్ ఏమైనా నిర్ణయం ఏమైనా మార్చుకుంటాడా, ఎట్లా ఉండబోతా ఉన్నదని కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఇగో ఇదే పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తే, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ పదవి కాలం ముగింపు టైంలో నిర్ణయం తీసుకుంటారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనర్హత విషయంలో మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా అని కీలక కామెంట్లు చేసింది. కారు గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపైన చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కూన పాండు వివేకానంద్ జనవరి 15న సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్పై స్పెషల్ లీవ్ పిటిషన్, ఎస్ఎల్పిపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మైస్ల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపున అడ్వకేట్ నాయుడు, మోహిత్ రావు, అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. వాదనలపై స్పందించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ ఆఫీస్కు 10 నెలల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ పదవి కాలం ముగింపు దశలో నిర్ణయం తీసుకుంటారా అని, అర్హత విషయంలో మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వివరిస్తారా అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులపై ఎంత సమయం కావాలో సెక్రటరీని కనుక్కొని చెప్పాలని రోహిత్కి ధర్మాసనం సూచించగా 2 వారాల టైం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ అంశంపై హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి అవసరం లేదని, జస్ట్ ఫోన్ కాల్ సరిపోతుందని జస్టిస్ గవాయ్ చమత్కరించారు. అనంతరం ఈ విచారణను వారం రోజులకు వాయిదా వేయడం జరిగింది. సో వారం రోజుల తర్వాత ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఓ కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. స్పీకర్ పైన స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అంటే, మళ్ళీ ఎన్నికల టైం దగ్గర పడుతున్నప్పుడు నిర్ణయం తీసుకుంటారా? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మీరు చెప్పాలి. వారం రోజులు గడువు ఇస్తాము. వారం రోజుల గడువులో ప్రభుత్వం యొక్క వైఖరి, స్పీకర్ యొక్క ఆయన సంబంధించినటువంటి ఆయన యొక్క వివరణ కూడా తీసుకొని మా కోర్టుకు చెప్పాలని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు గట్టిగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదించేటువంటి అడ్వకేట్స్ని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇమ్మీడియట్గా అది వారం లోపట్ల మీ స్పష్టమైనటువంటి అంశాన్ని మాకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. ఏదేమైనప్పుడు కూడా దానం నాగేందర్ పైన ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, పదే దానం నాగేందర్ విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను బరిలోకి దింపడం జరిగింది. ఆయన అప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది. కాబట్టి కన్ఫర్మ్గా ఈ ఖైరతాబాద్ అనేటువంటి నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నికకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూద్దాం మరి పదవి కాలం పూర్తయ్యాక ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మరి స్పీకర్ గారు యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఇది కొంత సస్పెన్స్ అయినటువంటి పరిణామం తెలుసుకుంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తా ఉంది ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది. మిగతా సంబంధించినటువంటి 7 మంది ఎమ్మెల్యేలు, ఈ ముగ్గురుతో పాటు మిగతా 7 మంది సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఒక పక్కన ఎవరు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్కు సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మరి వాళ్ళు సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు వేసిండ్రు. ఇందులో వీళ్ళ పైన వేసిందేమో ఏది స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ 3 పైన వేసిండ్రు. ముందుగా పార్టీ మారింది తెల్లం వెంకట్రావుతో పాటు కడియం శ్రీహరి, దాని తర్వాత 7 పార్టీ మారినటువంటి వాళ్ళపైన ఒక పిటిషన్. కాబట్టి ముందుగా 3వ తారీఖున ఈ 7 సంబంధించినటువంటి మిగతా 7 పైన మరి సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఈ 3 పైన మరి మరో వారం లోపట్ల కీలకమైనటువంటి నిర్ణయం మరి సుప్రీంకోర్టు ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే స్పీకర్కు మరో అవకాశం ఇట్లా ఏమైనా ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి.